గుంటూరులో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాలని రోడ్లపై బైఠాయించారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో బస్తాలను రోడ్లపైకి విసిరేసి నిరసన తెలిపారు. కనీస మద్దతు ధర 20,000 రూపాయలు అందించాలని మిర్చి రైతులు డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే పంటను ఎలా అమ్మేది అంటూ మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులోనూ గుంటూరు మిర్చికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి మిర్చికే మీరు మద్దతు ధర ఇవ్వకపోతే కష్టపడి పండించిన పంటను ఎలా అమ్మాలి అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు తెచ్చుకున్న మిర్చిని రోడ్డుపైనే పారేసి బైఠాయించి నిరసన తెలియజేశారు. మద్దతు ధర ప్రకటించేంత వరకు ఇక్కడ ఎలాంటి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ జరగకూడదు అంటూ కూడా రైతులు బైఠాయించడం జరిగింది. పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం స్పందించాలి అంటూ కూడా మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో అంటే ఇప్పుడు డిమాండ్ ఉండే మిర్చికి ఈ రేంజ్లో పంట రేటు తగ్గించడం అయితే సమంజసం కాదు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే పంటను ఎలా అమ్మేది అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వారిని బుజ్జగించారు. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి వెళ్ళమని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారులు స్పందించాలి. రైతులకు ఇలా అన్యాయం చేయడం సమంజసం కాదు అంటూ కూడా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇక మిర్చి రైతుల ఆవేదనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శాంతారాం అందిస్తారు. శాంతారాం చెప్పండి.
ఓకే, రైట్ సంధ్య. గుంటూరుకు సంబంధించి ఈ రోజు మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఆందోళన చేపట్టారు. దాదాపుగా భారీ ఎత్తులో రైతులు అంటే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, పల్నాడు జిల్లా, బాపట్ల 3 జిల్లాలకు సంబంధించి రైతులంతా కూడా భారీ ఎత్తులో చేరుకున్నారు. గుంటూరు చుట్టుముట్టు నుంచి కూడా దాదాపుగా గుంటూరు మిర్చి యార్డ్ వరకు కూడా రైతులంతా కూడా భారీ స్థాయిలో పాల్గొని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రైతులు ఇప్పటికే పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి, గిట్టుబాటు ధర అనేది లేకపోతే మార్కెట్ లో సరుకు కూడా అమ్ముడుపోక అనేక విధాలు కూడా ఇబ్బంది పడుతున్నాం. దీనిపైన ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలి, ప్రభుత్వం మాకు అండగా ఉండాలని చెప్పేసి అని కూడా చాలా మంది రైతులు ఈ రోజు గుంటూరు మిర్చి యార్డ్ వరకు కూడా తమ యొక్క నడుచుకుంటూ కూడా ర్యాలీని అయితే నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలోనే ర్యాలీ అంతా కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో రైతులు కనీసం మద్దతు ధర 20,000 రూపాయలు కల్పించాలి ఆ కింటాక్ అని చెప్పేసి అని కూడా జరుగుతా ఉంది. అంటే ఈ యొక్క ర్యాలీకి సంబంధించి పోలీసులంతా కూడా అదుపు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే మిర్చి రైతులందరినీ కూడా డిఎస్పీ పరిధిలో ఉన్నటువంటి భానోదయ కూడా కంట్రోల్ మొత్తం చేసింది. అయితే దీనిపైన రైతులు ఎవరైతే ఇప్పటికే నిరుత్సాహంగా ఉన్నారో వారందరితో కూడా డిఎస్పీ కలెక్టర్ తో నేరుగా మాట్లాడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రైతులందరూ కూడా మాట్లాడించిన తర్వాత కలెక్టర్ వాళ్ళ సమస్యలంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి చెప్పిన తర్వాత రైతులు తమ యొక్క ర్యాలీని అందరిని కూడా విరమించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు చాలా వరకు కూడా ఇప్పటికే చాలా వరకు కూడా మంచి కార్యక్రమాలతో ఎన్నో చేశారు. కానీ కొన్ని చోట్ల ఇప్పటికే అంటే పంటలు గడిచినటువంటి వర్షాల కారణంగా కొంత పంట కూడా నష్టపోయాము, గిట్టుబాటు ధర అనేది లేకపోతే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా చెప్పారు. ఇప్పటికే రైతులకి కూటమి ప్రభుత్వం సబ్సిడీల రూపంలో కావచ్చు అనేక విధాలు కూడా ఆదుకున్నప్పటికీ కూడా రైతులకి సరైనటువంటి ధర అనేది లేకపోతే మార్కెట్ లోకి చాలా కష్టంగా ఉందని చెప్పేసి అని కూడా చెప్పుకోవచ్చు సంధ్య. అలాగే శాంతరాం, ఎనమాముల వరంగల్ మార్కెట్ యార్డ్ తర్వాత గుంటూరు మిర్చే ఘాట్ ఎక్కువ అనేది పేరు పొందింది, అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అంటే వాతావరణం ఎఫెక్ట్ ప్రధాన కారణమా, అంటే రేటు తగ్గడానికి ఇంకేమన్నా కారణాన్ని అధికారులు తెలియజేస్తున్నారా? అంటే ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గడిచినటువంటి కాలంలో వైసీపీ పాలనలో మిర్చి రైతుల యొక్క ధర ఏదైతే ఉందో అది అంతా కూడా పూర్తిగా తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని అంతటా కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటా వస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే కూటమి గవర్నమెంట్ రైతులతో మాట్లాడటం కావచ్చు, దానికి సంబంధించి కూడా అనేక సబ్సిడీల రూపంలో కావచ్చు అనేక కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు. ఏది ఏమైనటికి కూడా కూటమి గవర్నమెంట్ ఇప్పటికే రైతుల పక్షాన నిలబడింది. అయితే ఈ నేపథ్యంలోనే సంధ్య కూటమి గవర్నమెంట్ రైతుల పక్షాన నిలబడింది. అంతేకాకుండా కూడా వైసీపీ పాలనలో జరిగినటువంటి సబ్సిడీలు ఏదైతే రద్దు జరిగిందో దాని అంతటి అనుగుణంగా కూడా ఇప్పుడు రైతులైతే తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. గడిచినటువంటి వైసీపీ పాలనలో మిర్చి రైట్ వచ్చేసరికి దాదాపుగా 12,000 14,000 రూపాయలు పడింది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రేటుని ఇంకా కొంత పెంచారు. ఏది ఏమైనటికీ ఇప్పుడు ఆ రేట్ ఏదైతే ఉందో దాన్ని 20,000 రూపాయలు చేయాలని చెప్పేసి అన్నట్టు కూడా డిమాండ్లు అయితే వ్యక్తం చేస్తున్నారు. బట్ ఏదేమైనట్టు కూడా దీనిపైన ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో ఉన్నత అధికారులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో సంబంధిత మినిస్టర్స్ కూడా దానిపైన స్పందించేసి రైతులకు న్యాయం చేసే విధంగా అయితే వెళ్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ శాంతారా.